హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఈ రోజుతోనే లాస్ట్ అండి. ఫేజ్ 12 ఆల్రెడీ అప్లికేషన్ పెట్టే ఉంటారు. ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి ఎగ్జామ్కి ఇంకా 50 డేసే ఉందండి టైము. ఈ టైంలో ఏం చదవాలి, ఏ టాపిక్స్ ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి మంచి స్కోర్ వస్తుంది అనేది డీటెయిల్గా మీకు వీడియో చేయడానికి వచ్చానండి. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుంటే అర్థమెటిక్లు అండి, గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇక్కడ చూడండి. గ్రాడ్యుయేషన్ ప్లస్ ఇంటర్మీడియట్ అంటే వాళ్ళు ఇంటర్మీడియట్కి గ్రాడ్యుయేషన్కి సేమ్ ఉంటుంది మ్యాక్సిమం. ఇక్కడ చూడండి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ దాదాపు అంటే 1 క్వశ్చన్ వస్తుందండి, చూసారా. తర్వాత రేషియో అండ్ ప్రిపేర్ అంటే అర్థమెటిక్ సిలబస్ అండి నేను చెప్పేది. ఇప్పుడు టాపిక్స్ ఇటు సైడ్ ఏమో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. కొంచెం నా రైటింగ్ అంతా బాగోదండి, కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి, ఓకేనా. ఇక తర్వాత రేషియో అండ్ ప్రాపర్షన్ అండి, ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వస్తుంది. ఇక ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తుంది. ఆల్జిబ్రా నుంచి 3, డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 3, జామెట్రీ నుంచి 3 క్వశ్చన్లు వస్తుందండి. ఇక యావరేజ్ నుంచి 1 నుండి 2, పర్సంటేజ్ నుంచి 1 to 2, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1, టైమ్ అండ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ నుంచి 2 క్వశ్చన్స్, ట్రిగ్నామెట్రీ నుంచి 2, ఇక హైట్ అండ్ డిస్టెన్స్ నుంచి 0 to 1, మెన్సురేషన్ నుంచి 1, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ నెంబర్ సిస్టమ్ నుంచి 1. ఇది చూశారు కదండి. ఇది ఇందులో ఎక్కువ ఏ టాపిక్స్ అయితే అంటే ఎక్కువ మార్క్స్ ఏ టాపిక్ ఎక్కువ వస్తుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, ఓకేనా. తర్వాత ఇక రీజనింగ్కి వస్తే ఇది కూడా ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అండి. దీంట్లో సిరీస్ రీజన్స్ ఉంటుంది కదా, అంటే నెంబర్ సిరీసు, ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంటుంది కదా, అందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎనాలజీ నుంచి 5 to 6 క్వశ్చన్ వస్తుంది. సిలాయిజం నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 6 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ నుంచి 2, డిక్షనరీ నుంచి 1 నుంచి 2, కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి 1 క్వశ్చన్స్ వస్తుంది. కంప్లీట్ ద సిరీస్ నుంచి 2 క్వశ్చన్లు, ఇమేజ్ అనాలజీ నుంచి 1, మిర్రర్ ఇమేజ్ ఎంబెడెడ్ ఫిగర్ నుంచి 1, డైస్ నుంచి 1, క్లాసిఫికేషన్ నుంచి 1, ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 1, ఓకేనా. ఇందులో ఫస్ట్ ప్రయారిటీ ఎనాలజీకి ఇవ్వండి. సెకండ్ కోడింగ్ డీకోడింగ్ అంటే ఎక్కువ వెయిటేజ్ దేనికైతే ఉందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇది నేను అంటే నా సొంతంగా చేసింది కాదండి. ఇది దాదాపు 3-4 క్వశ్చన్ పేపర్లు అంటే 3-4 సంవత్సరాల ప్రీవియస్ పేపర్ నుంచి క్వశ్చన్ పేపర్ నుంచి చూసిన దాంట్లో చేస్తున్నాను నేను. ఇది చూసిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. అంటే ఈ టాపిక్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయా లేదా అనేది నాకు కామెంట్ చేయండి, నేను అప్పుడు రిప్లై ఇస్తాను. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఓకేనా. ఇక ఇంగ్లీష్ నుంచి చూసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ ఒకటి వస్తుంది. 5 క్వశ్చన్లు అంటే ఏ ప్యాసేజ్ ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా కానీ 5 క్వశ్చన్లు కంపల్సరీ ఉంటుంది. క్లోజ్ టెస్ట్ నుంచి ఒకటి వస్తుంది, 5 క్వశ్చన్లు. ఇక ఎర్రర్ కరెక్షన్ నుంచి 3 వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి 2 క్వశ్చన్లు, సినోనిమ్స్ నుంచి 2, స్పెల్లింగ్ కరెక్షన్ నుంచి 1, యాంటోనిమ్స్ నుంచి 1, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ 2, నేరేషన్ నుంచి 2, ఇడియమ్స్ అండ్ 1 word సబ్స్టిట్యూషన్ ఇందులో నుంచి 1. నేను చెప్పేది గ్రాడ్యుయేషన్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ అండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత ఇక జనరల్ నాలెడ్జ్కి వస్తే హిస్టరీ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అండి, పాలిటీ నుండి 4 to 5, కరెంట్ అఫైర్స్ నుంచి 4 to 5, ఆర్ట్ కల్చర్ అండ్ డ్యాన్స్ ఫామ్స్ అంటే స్టాటిక్ జీకే నుంచి 4 క్వశ్చన్స్ వస్తుంది. అంటే స్టాండర్డ్ జీకే, ఇక దీన్ని ఎవరు చేంజ్ చేయలేరు, ఓకేనా. ఇక బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి 0 to 1 క్వశ్చన్స్, ఎకనామిక్స్ నుంచి 1 to 2, బయాలజీ నుంచి 1 క్వశ్చన్, ఫిజిక్స్ నుంచి 1 క్వశ్చన్, కెమిస్ట్రీ నుంచి 1 క్వశ్చన్. ఇందులో ఎక్కువ ప్రయారిటీ దీనికి ఉంది. హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఆర్ట్, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకేనా. గ్రాడ్యుయేషన్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ అయిపోయిందండి. ఇప్పుడు 10th క్లాస్ లెవెల్ మీద అంటే మ్యాట్రికులేషన్ లెవెల్ మీద చూసుకుంటే ఇప్పుడు అర్థమెటిక్ సిలబస్ చూసుకుంటే రేషియో అండ్ ప్రాపర్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తుంది. యావరేజ్ నుంచి 1 to 2, పర్సంటేజ్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ వస్తుందండి. ఇక కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ నుంచి 2 to 3, హైట్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 క్వశ్చను, ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి 1 క్వశ్చన్ వస్తుందండి, ఓకేనా. తర్వాత ఇక రీజనింగ్ వస్తే మ్యాట్రికులేషన్ లెవెల్ మీద రీజనింగ్ వస్తే సిరీస్లో వచ్చేసి 1 to 2 క్వశ్చన్స్, ఎనాలజీ నుంచి 2 to 3 క్వశ్చన్స్, సిలాయిజం నుంచి 2 క్వశ్చన్లు, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తుంది. బ్లడ్ రిలేషన్లో 2 క్వశ్చన్లు వస్తుంది. డిక్షనరీ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత కంప్లీట్ ద ఆర్డర్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. కంప్లీట్ ద సిరీస్ నుంచి 2 క్వశ్చన్లు, ఇమేజ్ అనాలిసిస్ నుంచి 2, మిర్రర్ ఇమేజ్ ఎంబెడెడ్ ఇమేజ్ నుంచి 2, డైస్ నుంచి 1, క్లాసిఫికేషన్ నుంచి 1, ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 1, ఓకేనా.
అంటే ఎక్కువ టాపిక్స్ నేను చెప్పే వీడియోలో ఏంటంటే విషయం, ఎక్కువ టాపిక్స్ ఎక్కువ స్కోర్ ఏదైతే వస్తుంది దాని మీద ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా? ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే మనకి కొంచెం గెట్ అవ్వడానికి ఎక్కువ పాసిబుల్ ఉంటుంది. ఇక ఇంగ్లీష్కి వస్తే రీడింగ్ కాంప్రహెన్షను 5 క్వశ్చన్లు వస్తుంది, అది కంపల్సరీ. అది క్లోజ్ స్టేషన్ నుంచి 5, అది కూడా కంపల్సరీ. ఎర్రర్ కరెక్షన్ నుంచి 1 క్వశ్చను, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి 2 to 3, సినోనిమ్స్ నుంచి 2, యాంటోనిమ్స్ నుంచి 2, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ నుంచి 1 to 2, నేరేషన్ నుంచి 1 క్వశ్చను, ఐడియమ్స్ అండ్ ప్రైజెస్ 1 వర్డ్ స్ట్రక్చర్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇక జీకే జిఎస్లోకి వస్తే అంటే జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ సైన్స్కి వస్తే నేను 10th క్లాస్ లెవెల్ మీదనే చెప్తున్నాను. ఓకేనా? తర్వాత హిస్టరీ నుంచి 5 to 6 క్వశ్చన్స్, పాలిటీ నుంచి 1 to 2, కరెంట్ అఫైర్స్ నుంచి 3 to 4, ఆర్ట్ కల్చర్ అండ్ డ్యాన్స్ ఫామ్స్ అంటే 6 to 7 అంటే మ్యాట్రికులేషన్లో దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఓకేనా? బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, ఎకనామిక్స్ నుంచి 1 to 2, బయాలజీ నుంచి 1 to 2, ఫిజిక్స్ నుంచి 0 to 1, కెమిస్ట్రీ నుంచి 0 to 1. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్లో మీరు ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉందో ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చేసి తర్వాత ప్రయారిటీ తక్కువ మార్క్స్ ఉన్నవా అనేది ప్రయారిటీ ఇవ్వండి. నేను చెప్పిన విధంగా ఈ సిలబస్ మీరు కనుక కంప్లీట్ చేస్తే మీరు కంపల్సరీ జాబ్ కొడతారండి. ఓకేనా? ఇంకొకటి నెక్స్ట్ వీడియో వచ్చేసి నా వీడియో వచ్చేసి అర్థమెటిక్ని అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అర్థమెటిక్ వీడియో ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఏ టాపిక్స్ సంబంధం ఉంటుంది, ఎట్లా చదవాలి, ఎట్లా చదివితే మనం గెట్ అవుతాం అనే క్వశ్చన్ అనేది అంటే ఎట్లా చదవాలనేది నేను ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, ప్లీజ్ కామెంట్స్ అండ్ లైక్స్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండి.